అనంతపురం జిల్లాలో స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా కలిపి సంఘటితమై చిరుధాన్యాల పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని 3 రోజులుగా అంటే 20వ తేదీ, 21వ తేదీ, 22వ తేదీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనంటే సిరిధాన్యాల ప్రాముఖ్యతను అన్ని వర్గాల వాళ్ళకు తెలియజేయాలని చెప్పని రైతుల నుంచి కూడా వినియోగదారుల వరకు కూడా సిరిధాన్యాల ప్రాముఖ్యతను తెలియజేయాలని చెప్పినది ఒక ఉద్దేశం. అదేవిధంగా సిరిధాన్యాల పంటలు ఏ విధంగా మనం అందరికీ పరిచయం చేస్తామో సిరిధాన్యాలతో చేసేటువంటి వంటలు కూడా మనం పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వంటలతో పాటు ఆ వంటలు చేసుకోవడానికి ఇప్పటికే ఎవరెవరైతే ఇప్పుడు ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారో, ఉత్పత్తులను ఎవరైతే ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారో అటువంటి సంస్థలను కూడా ఇక్కడ పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ఉన్నటువంటి మీరు షాప్స్ అవన్నీ కూడా చూస్తే ఇవన్నీ కూడా వ్యక్తులుగా వాళ్ళు పెట్టినటువంటి షాపులు కాదు ఇవి. ఆ షాపులకు అన్నిటికీ కూడా యజమానులు ఎవరు అంటే రైతులే వాటాదారులుగా భాగస్వాములుగా ఉండి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని చెప్పని అంటున్నారు. వాటిని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అని చెప్పని ఉన్నాయి. ఆ విధంగా ఏర్పడి వాళ్ళు పండించినటువంటి పంటలను వాళ్ళు ఈ విధంగా శుద్ధి చేసుకొని ఈ విధంగా ప్రాసెసింగ్ చేసుకొని ఆ పంటలు మనం మళ్ళీ మార్కెట్లోకి తీసుకొని రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఒక చక్రాన్ని పూర్తి చేయాలా అంటే 365 డిగ్రీస్ అంటారు కదా, అట్లా పూర్తి చేయాలా, అది ఎట్లా ఉంటుంది అని చెప్పని మనం ఇక్కడ చూపించాలా అనేది ఉద్దేశం అన్నమాట. రైతు పండిస్తాడు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వాటిని శుద్ధి చేస్తాయి. ఇంకొక రకమైనటువంటి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు వాటిని మనం రెడీ టు కుక్, రెడీ టు ఈట్ లాంటి ఉత్పత్తులుగా తయారు చేసి వాళ్ళు అమ్మడం అనేది జరుగుతుంది. దాన్ని మరి రైతులతో పాటు పండించిన రైతులతో పాటు మార్కెట్లో ఉన్నటువంటి మిగతా అంటే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి మిగతా జనాభా కూడా వారికి అందించాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా వినియోగదారులను కూడా కలపడం జరుగుతుందన్నమాట. పండించినప్పటి నుంచి వినియోగదారుల వరకు ఉండేటువంటి చక్రం అంతా కూడా రైతుల చుట్టే ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ 3 రోజుల చిరుధాన్యాల పండుగకి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన మన రైతులందరినీ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహిళా రైతులు చాలామంది పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అందరూ హెల్దీ ఫుడ్ కోసం సేంద్రియ వ్యవసాయం, హెల్దీ ఫుడ్ తినాలి అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ ఆర్గానిక్ అంటున్నారు. కానీ అది రియల్గా అది ఆర్గానిక్గా కాదా అనేది కొనుక్కునే కన్జ్యూమర్స్కి, వినియోగదారులకి కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే దీన్ని ట్రేసబిలిటీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. సర్టిఫికేషన్ విధానం ద్వారా రైతులు వాళ్ళు పండించే పంటకి సరైన గుర్తింపు అనేది రావాలి. అదేవిధంగా వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర కూడా రావాలి. అదేవిధంగా కన్జ్యూమర్స్కి కూడా 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొనుక్కున్నా కూడా అది సరైన ఆహారం అనేది తెలుసుకోగలిగే విధంగా ఈ సర్టిఫికేషన్ విధానం ద్వారా మనం ఏంటంటే ఒక ట్రేసబిలిటీ సిస్టమ్ ద్వారా ఆ ప్రొడ్యూస్ ఏ రైతు నుంచి వచ్చింది అనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్టిఫికేషన్ చేయించుకోవడం వల్ల ప్రతి రైతు పండించిన పంటకి ఒక గుర్తింపు అనేది వస్తుంది. రోజు చిరుధాన్యాల పండుగగా చేసుకోవాల్సిన పరిస్థితి గతంలో మన తాతలు ముత్తాతలు చేసింది ఏమైతే ఉందో దాన్ని మళ్ళీ ఇప్పుడు పునరాగతం చేసుకుని చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారులకు, రైతులకు, ఎవరైతే ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో వాళ్ళకు ముఖ్యంగా ఈ చిరుధాన్యాలు తింటే ఆహారం చాలా ఆరోగ్యకరమైనది అనేది ప్రచారం ఎంత జరుగుతుందో అంతే వేరే వ్యాపారస్తులు కూడా దీన్ని కూడా మిల్లెట్స్తో అన్నిట్లో హార్లిక్స్లో కూడా వీడు మిల్లెట్స్ అని చెప్పేస్తున్నారు. అంటే వెంటనే దానికి వేరే విధంగా డైవర్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. అందుకని దీని నుండి రైతులు పండించింది ఏమైతే ఉందో ఆ రైతులు పండించింది వాళ్ళు తినగలిగేటట్లు చేయడానికి టెక్నాలజీ మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొంత తృణధాన్యాలు ఉన్నాయి, జొన్నలు, సజ్జలు, రాగులు ఉన్నాయి. అవి డైరెక్ట్గా మిషన్లో వేసుకొని తినగలరు. అదే ఏవైతే పొట్టుతో కూడిన చిరుధాన్యాలు ఉన్నాయో అవి ప్రాసెస్ యూనిట్లకు వెళ్ళి అవి వాల్యూ అడిషన్ అయిన తర్వాత పండించిన రైతు తినే పరిస్థితి లేదు. దానికన్నా ముఖ్యంగా ఏమంటే ఇవన్నీ కూడా వర్షాధార పంటలు కాబట్టి దీన్ని ప్రమోట్ చేసే విధంగా గవర్నమెంట్ కూడా దీన్ని ఆలోచించడమే కాకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తూ మళ్ళీ అవి పీడిఎస్లో కూడా తీసుకురావాలి. పీడిఎస్లో తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే 2 రూపాయల కిలో బియ్యం ఎట్లయితే ఇస్తున్నారో అప్పుడు కొర్రలు, సామలు, ఆరికలు ఇవన్నీ జొన్నలు అన్నీ కూడా పీడిఎస్లు ఇవ్వగలిగితే తక్కువ రేటుతోనే
ఎవరైతే పండించినారో ఆ రైతుకు దగ్గరలో చేరాల్సిన అవసరం ఉంటుంది. అది మిడ్ డే మీల్లో పెట్టాలి, అంగన్వాడీల్లో పెట్టాలి, ఇవన్నీ తీసుకురావాలని మాట్లాడుతున్నారు. కానీ దాన్ని ప్రాక్టికల్గా ప్రాసెస్లో లేదు. దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడే అందరికీ ఆహారం, అందరికీ న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందుతుంది. అంతేకాకుండా పండించిన రైతుకు గిట్టుబాటు ధర అనేది, ఎంఎస్పీ రేట్ అనేది కూడా ఇవన్నీ చేస్తారు. అప్పుడు ఇంట్రెస్ట్గా కమర్షియల్ క్రాప్లకు వెళ్ళి రైతు ఆత్మహత్యలు జరగకుండా ఆపాలంటే ఇవి వర్షాధార పంటలుగా ఏమైతే చిరుధాన్యాలు ఉన్నాయో, పప్పుధాన్యాలు ఉన్నాయో దాన్ని పండించే విధంగా, రైతులను ప్రమోట్ చేసే విధంగా గ్రామాలలోనే వాళ్ళు ఆ టెక్నాలజీ నేర్చుకునే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మన రైతాంగానికి చిరుధాన్యాలు, సిరిధాన్యాలలో మొత్తంగా 9 రకాలైనటువంటి పంటలు, వాటిలో మన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి పరిశోధన ఫలితాలు ఏవైతే ఉన్నాయో, రకాల విడుదల, తర్వాత రకాల అందుబాటులోకి తీసుకొని రావడము, సాంకేతికత గురించి వివరించడానికి ఈ 2వ రోజు అనంత చిరుధాన్య పండుగ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటంటే, అనంతపురం జిల్లా అనేది ప్రత్యేకంగా మెట్ట వ్యవసాయానికి ప్రసిద్ధి. ఇదే మెట్ట వ్యవసాయంలో చిరుధాన్య పంటలు ప్రధానంగా పండే ప్రాంతం అనేది అనంతపురం జిల్లా. ఇక్కడ మొత్తం దేశంలోనే ఎక్కువగా చిరుధాన్యాల సాగుకు మన ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ వారు కృషి చేస్తూ ఉన్నారు. 30,000 మంది రైతాంగంతో సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 18 రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అవకాశంతో చిరుధాన్య పంటల రైతాంగాన్ని, అలాగే చిరుధాన్య ఎంటర్ప్రెన్యూర్స్ను మనం సమిష్టిగా ఉంచి వీరితో రైతాంగానికి మేలు చేసే విధంగా, అలాగే ఎండ్ యూజర్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వారికి సరసమైన ధరలో నాణ్యమైనటువంటి ఉత్పత్తులు అందే విధంగా ఇక్కడ ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేయడానికి అనేసి ఇటువంటి వేదికను ఉపయోగించుకోవడం జరిగింది. దీనిలో మన వ్యవసాయ పరిశోధన స్థానము, అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా పాలు పంచుకోవడము అదృష్టంగా భావిస్తున్నాము.